కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో మిస్టరీ 25 రోజులుగా కొనసాగుతూనే ఉంది. పాప ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరోవైపు చిన్నారి తల్లి భవానీ కంటతడి పెడుతోంది. తన పాపను ఎవరైనా తీసుకెళ్తే తిరిగి ఇవ్వాలని వేడుకుంది. ఒక తల్లి బాధను అర్థం చేసుకుని తన పాపను తనకివ్వాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు చిన్నారి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టిన పోలీసులు చిన్నారి సమాచారం అందించిన వారికి ₹1,00,000 నగదు పారితోషికం ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు చిన్నారి ఫోటో, గుర్తింపు వివరాలతో కూడిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఈ పోస్టర్లను అంటిస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు. పాప గురించి తెలిస్తే తాము ప్రకటించిన నంబర్లకు సమాచారం ఇవ్వాలని తుని పోలీసులు ప్రజలను కోరుతున్నారు. చిన్నారి అదృశ్యమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అటవీ ప్రాంతంతో పాటు సమీపంలోని వాగులు, వంకలను జల్లెడపట్టాయి. అయినా చిన్నారి ఆనవాళ్లు లభించలేదు. మరోవైపు జీడిపిక్కలు ఏరేందుకు సమీప గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే వారికి పాప వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. అడవి జంతువులు ఏమైనా దాడి చేశాయా అనే అనుమానంతో బొమ్మను, మాంసాన్ని సంఘటనా స్థలంలో ఉంచి చూసినా కూడా ఫలితం లేకుండా పోయింది. రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఎవరైనా పాపను తీసుకెళ్ళి ఉంటే కనుక మా పాపను మాకు అప్పగిస్తారని కోరుకుంటున్నాను. ఎందువల్ల అంటే ఒక తల్లికి బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ తల్లికి మాత్రమే తెలుస్తుంది. దయచేసి తల్లి బాధను అర్థం చేసుకొని నా బిడ్డ నాకు అప్పచెప్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు మా బిడ్డని ఇచ్చేస్తే మీ ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని, లేదా డిపార్ట్మెంట్ కానీ లేదా మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏమన్నా అంటారని భయపడొద్దు. ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మాది. దయచేసి మీ ఇంట్లో అక్కనో చెల్లినో ఒక అమ్మలాగానో భావించి నా బిడ్డని నాకు ఇచ్చి తల్లి బాధను అర్థం చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాను. ఇంతకన్నా ఎలా చెప్పాలో, ఇంకా ఎలా రిక్వెస్ట్ చేయాలో నాకైతే తెలియదు.